నెలకు 50,000 సంపాదించిన నెలాఖర్ల మళ్ళా చేయి జాపంది నడుస్తలేదు. పోరల బడి ఫీజులు, దవాఖాన్ల ఖర్చులు, ఇంటి కిరాయి, ఇంట్లో సరుకు సోదలు, బండ్ల పెట్రోలు, షిట్టీలు గిట్టీలు అన్ని పోను ఓ 5-6 వేలు మిగిలితే అదే మా ఎక్కువ. ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళకి ఇట్లనే ఉంటది. సర్కార్ కొలువులు చేస్తోళ్ళకు జీతం మంచిగానే వస్తుంది. ఎంత వచ్చినా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవ్వల తిప్పలాళ్ళకుంటాయి. కానీ కొందరు ఆఫీసర్లు అయితే కోట్లు కోట్లు కూడేస్తుండ్రబ్బా. తెల్లాపూర్ల విల్లా, షేక్పేట్ల గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాటు, అమీర్పేట్ల కాంప్లెక్స్, కరీంనగర్ల 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల ఇండ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇండ్ల జాగలు, 2 కార్లు, తులాల కమానం బంగారం, ఇలువగల్ల వజ్రాలు, బ్యాంకుల డిపాజిట్లు మొత్తం వేస్తే ఏం తక్కువ 150 కోట్లు. ఇవన్నీ ఎవలే అంటే నూనె శ్రీధర్ గారి ఆస్తులు. సారెవలో తెలుసు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోళ్ళ దాంట్లో ముఖ్యమైన ఇంజనీరు. గాయత్రి పంప్ హౌస్ కు సారే ఇన్ఛార్జి. జీతానికి మించి ఆస్తులు కొనేస్తుంటే ఏసీ బోళ్ళకు అనుమానం వచ్చి 13 జాగల్లో పుణుకులాడితే బొచ్చడు ఆస్తులు బయటపడ్డాయి. సారా ఆమ్దానికి కూడేసిన ఆస్తులకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంది. మళ్ళా ఎమ్మటే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే 14 రోజుల రిమాండ్ విధించింది. బ్యాంకు లాకర్లు ఏమేమి ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ నడుస్తుంది. కొడుకు లగ్గం థాయిలాండ్ దేశంలో చేసిండట. స్పెషల్ ఫ్లైట్ బుకింగ్ చేసి ఈడికెళ్ళి అందరినీ దోల్కపోయి మరి కాంట్రాక్టర్ల కంచి గట్టిగానే గుంజిండట. ఇదే కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీ హరిరామ్ సార్ ముందే అరెస్ట్ అయ్యి రేపు ఇంకెవరు దొరుకుతారో గాని కమిషన్ విచారణ దగ్గర పడ్డది. ఇంజనీర్లు ఆఫీసర్లను ముందే పిలిస్తే 6 రోజుల కాంచి ఈటెల హరీష్ రావు సార్లు, నిన్న కేసీఆర్ సారు. గమ్మత్ ఏందంటే మాదేముంది, మీదికెళ్ళి ఎట్లా ఆర్డర్ వస్తే గట్ల చేసిన వాళ్ళు అంతా ఇంజనీర్లే డిసైడ్ చేసిండ్రని ఇల్లు. ఇక ఇప్పుడు కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో చూడాలి.